పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మరొక పునరుద్ధాన దినాన దేవాది దేవునిని మనము ఆరాధించడానికి దేవుడిచ్చిన అతి ప్రాముఖ్యమైన ఈ దైవ సమయాన్ని బట్టి దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును ఈరోజు మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించడానికి ప్రభువే మనకిచ్చినటువంటి దైవిక సమయాన్ని బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమను ఆరోపిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చిన్ని వాక్యమును మనము చదువుకుని కార్యక్రమంలో ముందుకు వెళదాం. పరమ గీతముల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదివి ధ్యానంలో కొనసాగుదాం. పరమ గీతముల గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మొదటి మాట, నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. చాలండి. ప్రేమగల తండ్రి, మరొకసారి నీ పాసనకు వచ్చావు. నీవే మాతో మాట్లాడి మమ్మలను మహిమకు సిద్ధపరచడానికి, ఘనమైన కార్యములు చేయడానికి మమ్మల్ని ఎన్నుకున్నందుకు నీకు స్తోత్రములు. నీ ఏర్పాటులో ఉన్న జగత్పునాది వేయబడక మునిపే నీ ఎన్నికలో మమ్మల్ని ఉంచినందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఈరోజు నీ మాటలు ధ్యానించే కృప మాకు ఇచ్చారు. నీ మాటలు వినబోతున్నా. నీవే మాతో మాట్లాడండి, మమ్మల్ని మహిమకు సిద్ధపరచండి. ఈ కార్యక్రమం అంతా నీ కృప కలిగిన హస్తపు నీడలో నడిపించమని యేసయ్య నామములో వినయముగా ప్రార్థించుచున్నాము. ఆమేన్. అందరూ ఒకసారి చేతులెత్తి దేవాదేవునికి మహిమను ఆరోపిద్దాం. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ పునరుద్ధాన దినాన మనమందరం కలిసి ప్రభుని ఆరాధించాం, పాటలు పాడుకున్నాం, ఆరాధన చేశాం. అలాగే ధ్యాన కీర్తనలో ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనదనే విషయాన్ని మనము క్లుప్తంగా ధ్యానించాం. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన దైవ సందేశాన్ని మీ అందరికీ తెలియపరచాలని ఆశ. సెల్ ఫోన్ ఉన్నవారు సైలెంట్లో పెట్టండి, లేకపోతే ఇంటికాడ వదిలేసేరండి. గుళ్ళకి వచ్చి కిల్లీలు మని పెంచడం అవసరమైతే ఇంటి దగ్గర వదిలేయండి. మళ్ళీ గంటలు వెళ్ళిపోతారు కాబట్టి వచ్చిన కాల్స్ మళ్ళీ మీరు రిసీవ్ చేసుకోవచ్చు. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకున్నాం. నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. ఈ వాక్యం మనం అనేక సార్లు చదివిందే. ఒకటి రెండు సందర్భాల్లో
దేవుని యొక్క వాక్యాన్ని ఎవరి దిగ్గ మోగుతుందండి? దేవుని యొక్క వాక్యాన్ని విన్నా, కానీ ఈ సందేశం యూట్యూబ్లో లేదని దీని కొరకు రికార్డ్ చేయడానికి మరొకసారి ఈరోజు ఈ దైవిక వాక్యమును మనము ఎన్నుకున్నాం. చదవబడినటువంటి వాక్య భాగములో నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు. ఏమండి, నీవెలా కనిపిస్తున్నావు? తాళ వృక్షమంతా తిన్నని దానవు. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు సంఘమును అనగా వధువు సంఘాన్ని ప్రశంసిస్తూ, వధువు సంఘమును మెచ్చుకుంటూ ఆయన రాసినటువంటి లేక ఆయన పలికిన ఒక అద్భుతమైనటువంటి పదముగా వర్ణిస్తున్నారు. ఎందుకంటే సంఘము ఆయన కొనుక్కున్నాడు, ఆయన సొత్తు, తన స్వరక్తమిచ్చి ఆయన కొనుక్కున్నాడు. విలువ పెట్టి మనము కొనబడిన వారము. మనము ఆయనకి సొత్తైన జనాంగం. ఆయన ఎలా నడిపిస్తే అలా నడవడానికి సిద్ధమైన వ్యక్తులం. కాబట్టి ఆ సంఘమును, ఆ వధువు సంఘమును, ఇంకా చెప్పాలంటే ఆ పరమగీతంలో ఉపయోగించబడినటువంటి పదము ప్రియురాలు. ఆ ప్రియమైనటువంటి ప్రియ సఖిని, పౌరమును, నిష్కళంకమైన జీవితాన్ని జీవిస్తున్న దేవునినే లేక ప్రియుణ్ణే గురిగా ఎన్నుకుని ఆయన కొరకు ఎదురు చూస్తూ నమ్మకంగా బ్రతుకుతున్న ఆ ప్రియురాల గురించి ఆయన అంటున్నాడు, నువ్వు ఎలా కనబడుతున్నావు అంటే నాకు తాళ వృక్షం అంతా తిన్నగా ఉన్నావు అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెబుదాం. ఏంటండి, ఏ వృక్షం అట? తాళ వృక్షం అంతా తిన్నని దానవు. అంటే తిన్నగా కనిపిస్తున్నా, నువ్వు ఎదిగిన విధానం తిన్నగా ఉంది, వంకరలు లేవు, జీవితంలో అడ్డదారులు లేవు, ఒక తిన్ననైన జీవితం ఉంది నీకు, ఒక సరైన మార్గం ఉంది నీకు, ఒక సరళము చేయబడిన నూతనమైన ప్రతిష్ఠించబడిన ఒక దైవిక మార్గంలో ప్రయాణం చేస్తూ తిన్నగా ప్రయాణం చేస్తున్నావు. నీ నడక తిన్నగా ఉంది, నీ తీరు తిన్నగా ఉంది. ఏదో బైబిల్లో యాకోబులో వంకరతనం లేదు అన్నట్టుగా నీలో కళంకం లేదు అని, నువ్వు వంకరి వ్యక్తివి కావని, నీ మాటలో, చూపులో, చేతలో, ఆలోచనలో చాలా తిన్నగా ఉన్నావని ప్రభువు ప్రశంసిస్తూ అంటున్న పదం ఏమిటంటే, నా ప్రియురాలా, నీవు తాళ వృక్షమంతా తిన్నని దానవు అన్నాడు ఆయన. చేతులతో ఒక మంచి స్తోత్రం చెబుదాం. సహజంగా తాళ వృక్షం అంటే తాడి చెట్టు అవ్వచ్చు, ఈత చెట్టు, ఖర్జూరపు చెట్టు,
ఇవన్నీ ఆ జాతికి చెందినటువంటి వృక్షాలే. ఈ తాళ వృక్షము ఎలా ఉంటుందంటే తిన్నగా, వంకరలు లేకుండా నిదానంగా ఒక సరళమైన రీతిలో దాని ఎదుగుదల కూడా ఎలా ఉంది చెప్పండి. ఈ రోజున దేవుని వాక్యంలోంచి మనం ధ్యానిస్తున్నటువంటి ఓ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తిన్నగా ఎదగాలి అంటే ఒక చెట్టు, ఓ వృక్షము తిన్నగా ఎదగాలి అంటే ప్రక్కన వస్తున్న కొమ్మలన్నింటినీ నరికేయాలి. ఒక చెట్టు తిన్నగా ఎదగాలి అంటే బాగా అర్థం చేసుకోవాలి. మీరు ప్రక్కన వస్తున్నటువంటి ప్రతి కొమ్మను ఏం చేయాలి చెప్పండి? నిర్దాక్షిణ్యంగా ఏం చేయాలి? నరికేయాలి. జాలి, దయ, కరుణ, కటాక్షం, కృప ఇవేమి ఉపయోగించుకోకుండా ప్రక్కన వస్తున్న ప్రతి కొమ్మను ఖచ్చితంగా ఏం చేయాలి చెప్పండి? నరికేయాలి. అందరూ దేవుని చేతులు తీసుకోవాలని చెప్పు. అప్పుడే ఆ చెట్టు ఏమవుతుంది చెప్పండి? నిటారుగా, తిన్నగా, నిదానంగా, ఒక సరళమైనటువంటి రీతిలో అది ఎదుగుద్ది. మనం ఎదగాలా వద్దా చెప్పండి? ఒక విశ్వాసి దైవికమైన విషయాల్లో ఎదగాలి, ప్రార్థనా జీవితంలో ఎదగాలి, భక్తి జీవితంలో ఎదగాలి, విశ్వాస జీవితంలో ఎదగాలి. ఏమండి? ఈ శరీరము అన్ని అవయవాలు ఏమవ్వాలి చెప్పండి? తల్లి గర్భంలోంచి బయట పడిన తరువాత అన్ని అవయవాలు ఏమవ్వాలి? ఎదగాలి. చెయ్యి ఎదగాలి, కుడి చెయ్యి ఎడమ చెయ్యి రెండు ఎదగాల వద్దండి? కాలు చూడండి, కుడి కాలు పొడవయ్యి ఎడమ కాలు పొట్టిగా అయిపోతుంది అనుకోండి, ఎదగలేదు అనుకోండి, ఎలా ఉంటుంది ఒకసారి మీరు ఊహించుకోండి. ఒకవేళ ఈ తలకాయే ఇలా రోజుకి విపరీతంగా ఎదుగుతుంది అనుకోండి, ఎలా ఉంటుంది మీరు ఊహించండి ఒకసారి. ఏమంటే పెద్దలు, పోనీ ముక్కే ఇలా ఎదుగుతూ వచ్చింది అనుకోండి, నాకంటే చాలా పెద్దగా ఉంటుంది ఇది. అంటే ఈ క్రైస్తవ జీవితంలో భక్తుడైన పౌలు గారు అంటాడు, అన్ని విషయాలలో మనం ఎదగాలట. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. ప్రేమ కలిగి సత్యాన్ని చెప్పడానికి, క్రీస్తు వలె ఉండడానికి మనము అన్ని విషయాలలో ఎదుగుదుము. చేతులెత్తి స్తోత్రం చెప్పాలండి. దొరకకపోతే వినండి, యూట్యూబ్లో ఉంటుంది, చక్కగా రికార్డ్ అవుతుంది, హాయిగా వినొచ్చు. మరలా దిబ్బతేమీ లేదు, వినండి. ప్రేమ కలిగి సత్యమును చెప్పడానికి క్రీస్తు వలె ఉండాలి. క్రీస్తు ఆ రేంజ్లో మనం ఉండాలంటే మనం ఏం చేయాలంటండి? అన్ని విషయాలలో ఎదగాలి. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అర్థమవుతుందండి? ఎన్ని విషయాల్లోనండి? ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసములో, సమర్పణలో, త్యాగములో, ఆత్మీయతలో, ఆరాధనలో, పరిశుద్ధతలో, క్షమించడములో, దేవునికి ఇవ్వడములో, ఏమండి ఇతరులను ప్రేమించడంలో, ఇతరుల పట్ల నమ్మకం కలిగి ఉండడంలో, అన్నింటిలో మనం ఏం చేయాలండి? ఎదగాలి. అనండి ఆ మాట కొంచెం గట్టిగా. ఎన్నింటిలోనండి? అన్ని విషయాలలో ఎదగాలి. కొంతమంది కొన్ని విషయాల్లో ఎదుగుతున్నారు,
కొంతమంది ప్రార్థన చేసే విషయంలో ఎదుగుతారు, కానీ ఇంకా మిగిలిన అన్ని చెప్పండి, మిగిలినన్నీ డౌన్ అయిపోతూ ఉంటారు. మరలా చెప్తున్నాను, ఒక ముక్కే ఎదగకూడదు, ఒక తల ఎదగకూడదు, ఒక కాలే, ఒక అరిచేయి, ఈ విరేళ్లే వెతుక్కుంటూ వెళ్ళకూడదు. శరీరములో ఉన్న ప్రతి అవయవము ఎదగాలి. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఒక పరిపూర్ణమైన స్థితి రావాలండి. అలాగే క్రైస్తవులారా బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనము ఎదగాలని దేవుని వాక్యం చెబుతుంది. ఒక చెట్టు ఎదగాలి అంటే, ఒక వృక్షము మనం పాతినటువంటి మొక్క రోజు రోజుకి ఎదగాలంటే, తిన్నగా ఎదగాలి అంటే, ప్రక్కన వస్తున్న ప్రతి కొమ్మలను ఏం చేయాలి చెప్పండి? దయా జాలి లేకుండా నిర్దాక్షిణ్యంగా వాటిని ఏం చేయాలి చెప్పండి? మనము కత్తి తీసుకుని ఖచ్చితంగా నరకాలి. హల్లెలూయా. అలాగే ఒక విశ్వాసి, వింటున్నారా, ఒక క్రైస్తవుడు, ఒక దేవుని కుమారుడు, ఒక దేవుని ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, దేవుని ఆత్మను పొందిన వ్యక్తి, అభిషేకం పొందిన వ్యక్తి, ఆత్మ కొరకు ఆరాటపడుతున్న వ్యక్తి, ఆత్మ సంపాదన ధ్యేయముగా దేవుని కొరకు నమ్మకముగా పనిచేస్తున్న ఒక విశ్వాసం అవచ్చు, ఒక దైవజనుడు అవచ్చు, ఎవరైనప్పటికీ కూడా తిన్నగా ఎదగాలి అంటే, వృక్షమునకు లేక ప్రక్కన వస్తున్న ఆ మొక్కకి పక్కన వస్తున్న కొమ్మలు ఎలాగైతే నరికేయాలో, క్రైస్తవుడికి అప్పుడప్పుడు మొలుస్తున్న కొమ్ములను నరికేయాలి. ఆమెనంటలేదంటే మీరు కొమ్మలు కొమ్ములు అనండి. ఏంటండి? కొమ్మలు కొమ్ములు. మీకున్నాయా కొమ్ములు? మిమ్మల్ని అడుగుతున్నానండి, ఇక్కడున్న కూర్చున్న మీకేమైనా కొమ్ములు ఉన్నాయా? ఏమ్మా మాట్లాడరేంటండి? పెద్దలు మాట్లాడలేదు. ఉంటే మీకు కనబడవండి, ఉంటే మీకు కనిపించవా? ఇవి కనబడని కొమ్ములు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి ఏంటండి? ఇవి గేది, ఆవులి, మేకలి, ఏమండి, జింకలి కనపడతాయి. మనిషికి కొన్ని కొమ్ములు ఉంటాయండి. అవి ఏమావో చెప్పరా? మాట్లాడలేదండి శారమ్మ గారు. కనబడలేదండి, కానీ కనబడవు. కానీ ఉన్నాయి. ఆ కనబడని కొమ్ములతో ఒక్కోసారి పక్కోడు తెగ పొడిచేస్తూ ఉంటారు. ఒక్కోసారి దైవజనుడు కూడా పొడుస్తూ ఉంటారు ఈ కొమ్ములతో. ఈ కొమ్ములతో కొంతమంది, వింటున్నారా, పక్క సహోదరుని పొడుస్తారు. చిత్రం ఏమిటంటే, ఆ కొమ్ములతో తమ్మును తామే పొడుచుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పు. ఇది ఇంకా చిత్రంగా ఉంది కదండి. కొమ్ములు ఉండడం ఓ చిత్రం అయితే, తమ్మును తామే పొడుచుకోవడం ఇంకో చిత్రం. ఇప్పుడు గేదె కొమ్ము ఎందుకండి? పక్కన్న దాన్ని పొడవడానికి. తమ్మును తాము పొడుచుకునే ఏ జంతువునైనా చూసారా? ఈయనే చూశారు. ఎవరిని మాట్లాడలేదు మీరు? అంటే జంతువు కంటే హీనమైనడు ఎవడో? కాబట్టి పెద్దలు ఆలోచిస్తున్నారా? ఒక జంతువుకున్న కొమ్ము మరో జంతువును పొడవడానికి, మరొక దాన్ని పొడవడానికి. మనకున్న కొమ్ము అండి, చిత్రం ఏంటి తెలుసా? మనమే పొడి చేసుకుంటున్నాము. మనమే హాని చేసేసుకుంటున్నాం. ఈ కొమ్ములన్నీ వాక్యం అనే ఖడ్గముతో నరకబడునుగాక. ఆమెను గట్టిగానండి. ఇప్పుడు కొమ్ములున్న ప్రతి వారు ఆమెనంటే నరుక్కోవాలని ఆశ కలిగిన వాళ్ళందరూ ఆమెనండి. హల్లెలూయా. మరలా జ్ఞాపకం చేస్తున్నా, పదే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను
చేస్తున్నానంటే ఈ రోజున బైబిల్ గ్రంథంలోంచి ఒక ఇద్దరిని జ్ఞాపకం చేస్తున్నా. వాళ్ళకి కన్నాబాడని కొమ్ములు వచ్చి, ఏమండి ఏ కొమ్ములండి? కన్నాబాడని కొమ్ములతో తమ జీవితాన్ని వాళ్ళు దుర్భరం చేసుకున్నారండి. తమ బ్రతుకులను నాశనం చేసుకున్నారు. ఆ వేదనను తట్టుకోలేక తమ జీవితాలను పాడు చేసుకున్నటువంటి ఆ వ్యక్తుల యొక్క జీవితాలను చదివి, రే నా పిల్లలు అలా ఉండకూడదు అని ఓ రకమైన పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ రోజున ఈ వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. చేతులతో ఒక మంచి స్తోత్రం చెబుతున్నామని. నా ప్రియురాలా, నేను నిన్ను చూస్తున్నాను. నువ్వెలా ఉన్నావు? తిన్నగా ఉన్నావు. అన్ని విషయాల్లో ఎదిగిన దానిగా ఉన్నావు. నీవు ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎదిగిన వ్యక్తిగా ఉన్నావు. నీకు ఎదగకుండా, నీవు తిన్నగా ఉండకుండా, నీవు నిదానంగా ఉండకుండా, నీవు ప్రధానమైనటువంటి ఆ వ్యక్తిత్వం కలిగి ఉండకుండా అడ్డొస్తున్న ప్రతి కొమ్ములను నరికేసి నువ్వు తిన్నగా ఉన్నావే. అందుకే నువ్వు నాకు ప్రియురాలు అయ్యా. అందుకే నీలో కలంకం లేదని చెప్తున్నాను. 60 మంది రాణులున్నా, 80 మంది ఉపపత్తులున్నా, లెక్కకు మించిన కన్యకలు ఉన్నా, నా ప్రియురాలు, నా నిష్కలంకురాలు ఒక్కతే అని నీ గురించి సాక్ష్యం ఇస్తున్నా. దేవునికి స్తోత్రం చెబుతున్నామండి. హల్లెలూయా. అంటే సూర్యుడిని ధరించి, చంద్రుడి తేజస్సు కలిగి, సంధ్యారాగము చూపట్టుచు, చంద్రబింబమంత అందము కలిగి, సూర్యుని అంత స్వచ్ఛము కళలో కలిగి, యూహిత సైన్య సమభీకర రూపిణివి నీవు అని నిన్ను ప్రశంసిస్తున్నాను. నీవు యెరూషలేమంత అందంగా కనబడ్డావు. నువ్వు నాకు శూలమితి, నీ స్వరము నాకు వినబడాలి, నీ ముఖము నాకు కనబడాలి. బండ సందులలో ఎగురు పౌరమా. ఇవన్నీ ఈ పదాలన్నీ ఎక్కడయ్యి చెప్పరా? నా సొంత ఏం కాదండోయ్. పరమగీత గ్రంథములో రాయబడిన దైవ విషయాలు. ప్రియమైన సోదరులారా, ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం ఏమిటంటే, తిన్నగా ఎదగాలంటే ఏముండకూడదు అమ్మా? మొక్కలు ఉండకూడదా? మొక్కే తిన్నగా ఎదగాలంటే అటువైపున ఇటువైపున వస్తున్న కొమ్మలన్నిటినీ చెప్పండి కట్ చేయాలి కదా. అలాగే మన భక్తి జీవితంలో మనం తిన్నగా ఎదగాలంటే ఏం చేయాలండి? కొమ్ములు. ఎంతమంది నరకడానికి కత్తెట్టుకొచ్చారు? లేదా? మీ దగ్గర కత్తి లేదా? ఏమంటే లేదండి. అయ్యో, ఓ కత్తి తెచ్చుకోండి. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? నా దగ్గర ఉందండి. 2 అంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగల ఖడ్గము నా దగ్గర ఉంది. మీ దగ్గర ఉందా? చూపించండి. మీ దగ్గర ఉందా ఖడ్గం? చూపించండి. మీ ఖడ్గం చూపించట్లేదు నాకు. సార్ అభిషేక్ గారు, మీ ఖడ్గం ఒకటి. కొంతమంది ఖడ్గం లేని వాళ్ళు వచ్చారండి. అయ్యయ్యో, మిమ్మల్ని పరిగెట్టుకోవడం దండగ. మేము ఖడ్గం లేని వాళ్ళారా? బట్టన మీ కత్తి కొనుక్కోండి. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? అమ్మా శాంతం గారు ఉందండి, మీ దగ్గర ఖడ్గం ఉందా? అరే బాబాయ్, సీతమ్మ గారే చిన్న ఖడ్గం పట్టుకొచ్చారు. నడలక ఆవిడ నడుస్తుంటే మందిరానికి వస్తుంటే భలే బాధ అవుతున్నా. కర్రే 2 కాళ్ళు బాగా పనిచేస్తున్నాడు, తిన్నగా గుడికి రావట్లేదు. కానీ చాలా బాధపడుతున్నాడు అమ్మని చూసి. ఓ సూపర్, దేవుడి మందిరం, దేవుని ఆశక్తి. రమ్య గారు, మీకు ఉందండి ఖడ్గం? పొద్దున పెడుతున్నారా? అవును అశోక్ గారు, తీరిగా చిన్న సెల్లెట్లు వస్తారు. మరి రైట్, మంచిదే, అందులో ఉంది కాబట్టి తెస్తారు. కానీ మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం ఖడ్గం తెచ్చుకోవడంలో పొరపాటు ఏమి ఉందంటారా?
అమ్మ మాట్లాడలేదండి. ఉపాధి హామీ పథకానికి వెళ్ళినటువంటి వ్యక్తుల దగ్గర కూడా ఏముండాలి చెప్పరండి. ఉపాధి హామీ పథకం డొంకలు నడుపుతున్నారండి. వాళ్ళ దగ్గర కట్కం ఉండాలి, కత్తి ఉండాలా వద్దండి? ఒక్కొక్క ఆవిడ దగ్గర పిడిలేని కట్కం కత్తి అండి. ఒక్కొక్క ఆవిడది పట్టుముడు ఆకు తెగదండి, కత్తి ఆగే తెగదు. కరసంగ తర్వాత పిడురు పొద్దుదనుకో రుమాలో లేకపోతే కచ్చిపో తెగ చుట్టేస్తుంది. ఇలా గిరగర చుట్టేసి ఇలా వేసేటప్పటికి కత్తి ఎక్కడికో వెళ్ళిపోతుంది, చేతిలో ఆ రుమాలు ఉండిపోతుంది. ఏదో యోర్ధాను నది దగ్గర కట్టెలు నరుగుతుంటేనంట, మ్రాను నరుగుతుంటేనంట అండి గొడ్డలు ఏమైందంట ఊడి పడిపోతుందంట, కర్ర మిగిలిందంట అడిగిలాగా. ఈరోజు చాలా మంది ఒట్టి బుల్బుల్ కట్టెలు చిచ్చి మనం రెండంచుల వాడిగల ఖడ్గము కంటే ప్రాణాత్మలను కీళ్లను మూలుగులను విభజించినంత మట్టుకు దూరిపోతున్న వాక్యమనే రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయిన ఖడ్గమును పట్టుకుందాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మన కొమ్ములు తెగి పడాలి అంటే అవునండి, మనం తిన్నగా ఎదగకుండా మనకు వస్తున్నటువంటి అపవాది ద్వారా వస్తున్న ప్రతి కొమ్ము నరకాలంటే వాక్యమనే ఖడ్గమును పట్టుకుని చేద్దాం, ప్రయాణం చేద్దాం. హల్లెలూయా. బైబిల్లో ఏముందో తెలుసండి, భక్తులందరికీ ఘనత ఇదే. ఏమిటి ఘనత? ఇలా మైక్ పట్టుకుని వాక్యం చెప్పడం ఘనత అనుకుంటున్నారా? నాకంటే బాగా దెయ్యం బాగా చెప్పుద్ది. 91వ కీర్తనలో రాయబడిన వాక్యం రాసినోడికి చెప్తుంది, దాని దుర్మార్గం నశించును కాక. వాక్యం రాయించిన ఆయనకి వాక్యం చెప్తుందండి శోధించడానికి. వాక్యం చెప్పడం పెద్ద ఘనత కాదు, పాటల పాఠం. మన ఘనత ఏంటో తెలుసండి, భక్తుల చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎంతమంది ఖడ్గం కలిగి ఉంటారు? కొనుక్కోండి. ఉందండి, అసలు ఉందా ఖడ్గం? ఉందా? తల కింద నెత్తి మీద ఎట్టుకోవడం కాదు కదా ఈ ఖడ్గం. రైట్. ఇప్పుడు చూద్దాం, మన కొమ్ములు ఏమవ్వాలి? అసలు కొమ్ము ఏంటండి? కొమ్ములు ఏంటి? కొన్ని విషయాలు బైబిల్ నుంచి మనం చూద్దాం. ఈ కొమ్ముల గురించి రెండు రకాల వ్యాఖ్యానాలు, రెండు వైపులో ఉన్నటువంటి వాక్య భాగం ఉంది. ఒక భాగాన్ని ఈ రోజు నేర్చుకుందాం. ప్రభు చిత్తమైతే మరో ఆదివారం మరో భాగాన్ని చూద్దాం. ఈ రోజుకి ఒక వైపు ఉన్నటువంటి భాగం మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం అండి. మార్కు సువార్త 7వ అధ్యాయము త్వరగా చదవడం టైం అవుతుంది. 7:21. మార్కు సువార్త 7:21. లోపల నుండి అనగా మనుషుని యొక్క హృదయములో నుండి దురాలోచన, జారత్వము, దొంగతనం, నరహత్య, వ్యభిచారము, లోపము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావనము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటికి వచ్చి మనుషుని అపవిత్రం చేస్తాయని యేసయ్య చెప్పాను. చేతులతో ఒక మంచి స్తోత్రం చెప్పండి. ఇక్కడ అండి వింటున్నారమ్మా, ఇక్కడ యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు హృదయములో నుండి బయటకు వచ్చేయి 13 చెప్పాడు. ఎన్నండి చెప్పాలి మీరు, ఎన్నండి లెక్కెట్టారా లేదా? 13. ఈ 13 ఎక్కడి నుంచి వస్తున్నాయి? మానవ హృదయములో నుండి బయటకు వస్తున్నాయి. అప్పుడు అంటే శరీర యేసుబాబు కోసం ఆ రోజుల్లోనండి శిష్యులట
చేతులు కడుక్కోకుండా భోంచేస్తున్నారంట. యూతులు మరీ మతనిష్ట పరులండి, చాలా శుభ్రం వాళ్ళకి ఎక్కువ. కొంతమందికి చాలా శుభ్రం, అవునా కదండి? ట్యాబ్లెట్లు కూడా కడిగి మిగుతారు. ఏ అంటే శుభ్రం, అందం కూడా దేన్ని చెప్పరండి, అన్నం కూడా కడుక్కుని తింటారంట, అంత శుభ్రమో. కొంతమందికి ఒంటి శుభ్రం ఎక్కువ, ఇంటి శుభ్రం ఉండదండి. ఒంటి మాత్రం భలే శుభ్రం, ఇల్లు మాత్రమే అయ్యో బాబోయ్. పాస్టర్ గారు ఆ ఇంటికి వెళ్ళారు అనుకోండి, పొరపాటున మంచం కింద కొన్ని మసుకుని పట్లన్నీ మంచం మీద ఉంటాయి. ఈవిడికి ఒంటి శుభ్రం తప్ప ఇంటి శుభ్రం లేదండి. మాతో కళ. చేతులు కడుక్కోకుండా భోంచేస్తుంటే ఆక్షేపిస్తున్నారు. ఏజే నీ శిష్యులు తింటారా, తిని ఏ తిండి మాత్రమే బాబా అంటే అప్పుడు దాన్ని చెబుతూ అన్నాడు, హృదయములో నుండి దురాలోచన. నేను అంటాను, ఈ 13 మానవునికి వస్తున్న కొమ్ములు అంటాను నేను. దేవునికి స్తోత్రం చెబుతాను. ఇవి కంటికి కనబడవు అన్నాడమ్మా. దురాలోచన. ఏ ఆలోచన అండి? మీ దురాలోచన నాకు తెలుసా, మామూలు ఆలోచనే. నీ ఆలోచన నీ భర్తకి తెలుసా అండి? ఓ పాస్టర్ గారు చెప్పాడు, మీ దురాలోచన మీ భార్యకి తెలిస్తే సంతికే పత్రం ఇచ్చుకుని తాగేసేద్ద కూడా ఏంటంట. భార్య యొక్క ఆలోచన, వాళ్ళ దురాలోచన భర్తగా తెలిస్తే ఆనపకాయ తరిగినట్టు తరిగెత్తినంట. నిజమండి. మన దురాలోచన ఆలోచనే కనపడదండి, కనిపిస్తుందా? మీ ఆలోచన మీరేం ఆలోచిస్తున్నారు? గుళ్ళో కూర్చునే ఉంటారు కానీ ఏం ఆలోచిస్తారో. ప్రార్థనలో కూర్చుంటారు, పాట పాడుతూనే ఉంటారు, వాక్యాన్ని వింటూనే ఉంటారు, ఏమో ఏ ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోద్ది. అందుకే చాలాసార్లు ఒకసారి అంటాను, అమ్మా అందరూ ఇక్కడే ఉన్నారా అంటాను నేను. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. దురాలోచన అనండి అందరూ. ఇది కంటికి కనబడని కొమ్ము. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయండి. నేను 13 వారాలు చెప్పాలనుకుంటున్నాను ఈ విషయాల మీద. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? మా అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ 13 వారాలు చెప్తాను. 13 వారాలలో చెప్పిన ప్రతి వాక్యాన్ని మీరు ఒక పుస్తకంగా రాయాలి. ఏమంటే జోన గారు రాస్తారా? లేని కొన్ని తలనొప్పి నాకెట్టడేంటి అనుకుంటున్నారా? నేను చెప్పింది రాయటమే, మీరే పెద్ద కష్టపడిపోకర్లేదు. అర్థమవుతుందండి? మీరు పెద్ద కష్టపడక్కర్లేదు. 13 వారాలు ఈ యొక్క ఒక్కొక్క కొమ్మును వివరిస్తూ 13 విషయాలు రాయబడ్డాయి. 13 వారాలు మనం ధ్యానించబోతున్నాం. చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. వినే ఓపిక మీకు ఉండాలి, కానీ రాసే ఓపిక మీకు ఉండాలి, కానీ దేవుని వాక్యమును ధారాళంగా ధ్యానించేద్దాం. సరే, మొట్టమొదటి దేవుడు చెప్పండి, దురాలోచన అనండమ్మా. భర్తలారా, మీ దురాలోచన మీ భార్యలకు తెలియదు. భార్యలు, మీ దురాలోచన మీ భర్తకి. తెచ్చిన బియ్యం అయిపోయి కూర్చొని తింటే కొండలే కరిగిపోతాయి. తెలియకుండా నువ్వు ఎవరు పంపించేసావో బియ్యం? అమ్మగారు పంపించావో అమ్మగారు పంపించావో? ఆ దురాలోచన ఎవరికి? ఆయనకి తెలుసు కదా. వచ్చిన జీతం ఇంతేనా? ఈ జీతం ఎక్కడెక్కడో అలా పంచుకుంటూ చిన్నింటికి పెద్దింటికి అలా ఇచ్చుకుంటూ వచ్చేటప్పటికి ఏం మిగిలింది? ఎంత జీతం ఎంత అయిపోయింది. వడ్డీలు కట్టానంటాడు. ఏమండి మరి ఎక్కడ కిరాణాలో
తాత వీడి మొహం కిరాణా కాదండి. వీడు చెయ్యాల్సిన దుర్మార్గ పనులన్నిటికీ చెల్లించుకుంటూ వస్తే ఆ జీతం ఏమేమి చెప్పండి, ఇంత మిగిలింది. దురాలోచన. నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ రోజున క్రైస్తవ జీవితంలో మనము తిన్నగా ఎదగకుండా ఉండడానికి, ఆధ్యాత్మిక జీవితంలో మనము సరైనటువంటి రీతిలో ఎదగకుండా ఉండడానికి ఒక అడ్డేంటో తెలుసండి, దురాలోచన. అనండి అందరూ ఆ మాట. దూర ఆలోచన కాదండి. కొంతమందికి దూరపు ఆలోచన, రేపు ఎలాగా, అది దూరాలోచన, దూరపు ఆలోచన. అర్థమవుతుందండి? వచ్చింది ఇయాకి తినేస్తే రేపు నీళ్ళు తాగుతామా అని రేపటి ఆలోచన కొంతమందికి ఉంటుంది, ఉండాలి కూడా. కొంతమందికి ఆలోచన ఏంటి చెప్పండి ఇప్పుడు? దురాలోచన. ఎవరిని పాడు చేద్దామా, ఎవరిని చంపుదామా, ఎవరిని బాధ పెడదామా, మన మాటలతో ఎవరిని హింసిద్దామా, ఒరే నీ దురాలోచన వల్ల నువ్వు బాగుపడవురా అని బైబిల్ చెప్తుంది. దురాలోచన కలిగిన వారెవరు బాగుపడలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక పిల్లడు వస్తున్నాడు అండి, వాళ్ళ నాన్న అన్నాడంటే, అరే మీ అన్నీలు గొర్రెలు మేపుతున్నారా, ఈ ఆహారపు ఈ ప్యాకెట్స్ ఏమండి, ఈ ఖర్జూరమో లేకపోతే జీళ్ళు ఏమండి గొట్టాలో ఈ అట్టుకెళ్ళి మీ అన్నయ్యకి ఇచ్చిరారా, చూసిరారా అని మా పిల్లాన్ని ఇచ్చి వాళ్ళ నాన్నగారు పంపుతుంటే 11 మంది అన్నలో లేకపోతే 10 మంది అనుకుందాం, దూరం నుండి చూశారండి. ఒరే వస్తున్నాడు రోయ్. ఎవడాడు? కలలు కన్నువాడు. ఎవరు? మనం పొలంలో పని చేస్తుంటే వాడి పన నిలబడిందంట, మన పనులన్నీ వాడి పనకి నమస్కారం చేశాయని కళ్ళ కన్నవాడు. సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు నాకు నమస్కారం చేస్తాయని కళ్ళ కనినవాడు వస్తున్నాడు అని అతనిని చంపడానికి దురాలోచన చేశారంట అన్నలు. ఏ ఆలోచన చేశారండి? మాట్లాడలేదు మీరు, చెప్పట్లేదండి. ఏ ఆలోచన అండి? అంటే ఈ 11 మంది అన్నలకి ఏ కొమ్ము వచ్చింది? చెప్పట్లేదు మీరు. దురాలోచననే కొమ్ము వచ్చింది. వాళ్ళ ఆ కొమ్ముని ఏం చేయలేదు చెప్పండి? తిప్పుకోలేదు, ఆ కొమ్ముని విరగొట్టలేదు, ఆ కొమ్ముని నరకలేదు. ఆ దురాలోచన మనస్సులో దృఢపరుచుకున్నారు. ఫలితం ఏంటి చెప్పండి మీరు? దురాలోచన వలన ఏమనుభవించారు, ఏమి సాధించారు? మాట్లాడలేదు మీరు. ఏమి సాధించారండి? దేహి అంటూ తిండికి లేక, కరువుకి నిలబై, కరువులో ఆహారము లేక, కరువులో పోషించబడలేక ఏమండి సంచట్టుకుని, గోనె సంచె పట్టుకుని ఏమండి ఆ పిల్లాడు ముందు నిలబడండి. అయ్యా ఐగుప్తు దేశానికి వచ్చామయ్యా, కానాను దేశం నుంచి వచ్చామయ్యా, మేమందరం ఒకరి కొడుకులమేనయ్యా, 12 మంది అయ్యా మేము, ఒకటి దుష్టమృగం తినేసాయ్యా, ఇంకొకటి ఇంటికాడ ఉన్నాడయ్యా. ఇన్ని చెప్పేస్తున్నారో ఇలా కానీ ఇన్ని అడిగాడైనా అన్ని లైన్గా చెప్పేస్తున్నారు. అయ్యా కరువుతో వచ్చామయ్యా, మీరు మహారాజులయ్యా, భిక్షాందేహి మాత అంటూ వచ్చామయ్యా, కాస్త సాయం చేసి పంపించరా, కాస్త ధాన్యం ఇవ్వరా అని గోన్సం చెట్టుకుని ఏం చేస్తున్నారు చెప్పండి? దురాలోచన గోన్సంచికి తీసుకొచ్చింది రా బాబు. దురాలోచన అడుక్కునే స్టేజ్కి తీసుకొచ్చింది. దురాలోచన దేహి అనిపించుకునేలా వచ్చింది. ఏంటి నీ దురాలోచన వలన నువ్వేది సాధించగలవు? అందుకే ఆ దురాలోచనని కొమ్ముని చేయమంటున్నాను ఇప్పుడు, వాక్య కట్టంతో నరికేయండి.
మీరు ఎవరు ఆమె అంటలేదు. ఏమో అలాగే తలగండి అని ఇలా ఉన్నారు మీరు. నరకండి. ఆమె నండి గట్టిగా. దురాలోచన. సామెతల గ్రంథం 12:2 ఒకసారి చదవండి. డాక్టర్ 2 మాటలు చదవండి. దురాలోచన గలవాడు నేరస్తుడని. అమ్మ అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎవరు నేరస్తులట? దొంగతనం చేసినాడు, మానవంగా చేసినాడు, హత్య చేసినాడు, రౌడీ గూండా. అయ్యి పరాకాష్ఠ కంటే ముందేంటో తెలుసండి, దురాలోచన గలవాడు నేరస్తుడు. దేవుడే జడ్జిమెంట్ ఇచ్చేసాడంట. దేవుడే తీర్పు. దురాలోచన గలవాడు నేరస్తుడు. ఇప్పుడు యోసేపు అన్నలో నేరస్తుడా కాదా? మేమేమీ తప్పు చేయలేదండి, మేమేమీ నేరం చేయలేదండి. కాబట్టి మళ్ళీ వచ్చారండి. మళ్ళీ ధాన్యం దగ్గరికి వచ్చి మీ డబ్బులు మళ్ళీ వచ్చాయండి, మీ బంగారు గిన్నె మా దాంట్లో ఉందండి, మేము దొంగిలించలేదండి. మీరు దొంగిలించుకోకుండా ఎలా వచ్చిందిరా? దురాలోచన. అదే అంటే యోసేపు అన్నలో మీరు ఆదికాండం 37 చదివితే దూరం నుంచి చూశారంట. వాడికి ఏం ఆలోచన వచ్చిందండి? దురాలోచన. అదే సొంత తమ్ముడి మీద దురాలోచన ఏంటండి? సొంత కుటుంబ సభ్యుడి మీద దురాలోచన. అందుకే ఒక పాటలో భక్తుడు ఆవేదనతో పాడతాడండి. ఒక పాటలో పాడతాడు, సంఘ సంబంధముగా శాంతి లేకపోయే సమాన తత్వంబు సమసిపోయే సోదరులే నాకు శత్రువులైరి. ఎవరంట? సోదరులే నాకు శత్రువులైరి సమాధాన రాజ్యం స్థాపింపరావా. ఈ జీవిత ఈద లేకున్నాను, నా చేయి పట్టుకో నా యేసునాథా. భక్తుడు ఆవేదనతో, మహానుభావుడు ఇన్ని బాధలు పట్టి రాశాడు కానీ ఆయన అప్పటికి ఇప్పటికీ కూడా ఆ పాట చెక్కు చెదరకుండా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పొందుపరచబడింది. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇప్పుడు చెప్పండి, ఎవరండి వీళ్ళు? యోసేపు యొక్క అన్నలు. ఏం చేశారండి? బాగుపడ్డారండి? మీరు మాట్లాడలేదండి. చెప్పండి, సంతోషంగా ఉన్నారండి? రే ఆ రోజున మనము ఆ యోసేపు గారిని గోతులతో చేసాం. ఆ శిక్ష ఇప్పుడు మనం ఏం చేస్తున్నామో అనుభవిస్తున్నావురా. రూబెన్ నేను చెప్పాను రా, మీకు ఆ రోజు చెప్పాను, రే మన తమ్ముడు రా, వాడిని ఏం చేయకూడదంటే నా మాట మీరు విన్నారా? వినలేదు. అనుభవించండి. పెద్దోడుగా నీకు కాదు అనలేడు అక్కడ. ఏయ్ మన తమ్ముడు అలా బాధ పెట్టడం న్యాయం కాదు అనలేడండి, అనలేదండి. ఇప్పుడు మాత్రం ఏంటున్నాడండి? ఇప్పుడు మాత్రం నేరం మోపుతున్నాడండి. ఎందుకో ఈ పెద్దోడు ఎలా తయారయ్యాడు? అలా తయారైనందుకు దేవునికి స్తోత్రం అనాలో, లేకపోతే వారికి మారు మనసు దేవుడు ఎప్పుడు ఇస్తాడని ప్రార్థన చేస్తున్నాం. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. దురాలోచన. దురాలోచన గలవాడు నేరస్తుడని దేవుడే ఏం చేశాడట? 14:15 కూడా చదవండి. అక్కడే ఉందో అదే సామెతలో 14:17 అండి. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్ముతాడు, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగడు, బుద్ధిహీనుడు విర్రవీరికి నిర్భయముగా తిరుగుతాడు. త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దుర్యోచనలు గలవాడు ద్వేషింపబడును. ఏ ఆలోచనలండి? దురాలోచన గలవాడు ఏమవుతాడంట?
దురాలోచన కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడటండి? ద్వేషించును. 14వ అధ్యాయము 17వ వచనం అండి. దురాలోచన గలవారిని దేవుడు ఏం చేస్తాడంట? ఇచ్చి ప్రేమించడు, అప్పున చేర్చుకోడు, ద్వేషించును. 21వ అధ్యాయము, అదే సామెతల గ్రంథం 21వ అధ్యాయము 27వ వచనం అండి. భక్తిహీనులు అర్పించు బలులు హేయము, దురాలోచనతో అర్పిస్తే. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఏ ఆలోచనతోనండి? దురాలోచనతో దేవునికి బలులు అర్పిస్తే ఏంటంట? మరీ హేయము. కొంతమంది కానికిస్తారండి దేవునికి. ఏ ఆలోచనతో? మండిపోను, వీళ్ళు దురాలోచన. కానిపోవును. అమ్మేనట్టలేదండి. ఏంటది? దురాలోచన. ఏమోలే, దురాలోచనతో కొంతమంది కానుకలు కూడా దేవునికి ఇస్తారట. ఏంటో ఈ కానుకెత్తున్నాను కానీ దేవుడు నాకేమన్నా తెలుసు, నీకెంత నువ్వెంత ఇస్తే అంతకంటే ఎక్కువ ఇస్తాడన్న సంగతి నీకు తెలుసు. కానీ కొన్నిసార్లు ఎత్తున్నాను కానీ ఏమో ఆడేం చేసేస్తాడో, ఆడో పాత్రి గారు ఏం చేస్తాడో. నువ్వు దురాలోచనతో దేవునికి ఏమైనా అర్పిస్తే ఏమిటండి? ఆయనకి ఇష్టం ఉండదంట. బహుశా ఈ కారణంగానే కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదేమో. అతడు దురాలోచన కలిగి దేవుడికి అర్పణ అర్పించాడేమో. ఆ వాక్యం చదువుతున్నప్పుడు బహుశా ఇది నా యొక్క ఆలోచన మాత్రమేనండి, అది నేను అనుకుంటున్నాను సుమా. బైబిల్ అలాగేమీ లేదు. దురాలోచనతో అర్పించాడు కనుక ఈయన అర్పణ దేవుడు అంగీకరించలేదు అని లేదు. నేను అంటున్నాను, దురాలోచనతో మీరు దేవునికి ఏది అర్పించినా మీ అర్పణ హేయము. అంటే దీని వలన మనకి తేలుతున్నటువంటి ఫలితం ఏమిటంటే దురాలోచన వద్దురా బాబు. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎన్నున్నాయండి మొత్తం అక్కడ? మార్కు సువార్త 7:21 ప్రకారంగా మార్కు సువార్త 7:21 ప్రకారంగా 13 కనబడుతున్నాయి మనకి. అందులో మొట్టమొదటిది ఏమిటండి? దురాలోచన. అనండి అందరూ కొంచెం గట్టిగానండి. దురాలోచనతో మనము అర్పిస్తే దేవునికి హేయము. దురాలోచన కలిగిన వారిని దేవుడు ద్వేషించును. ఇంకా దురాలోచన గలవాడు అన్యాయస్తుడు, నేరగాడని దేవుడు తీర్పు తీర్చును. దురాలోచనతో బ్రతికిన యోసేపు అన్నలు బాగుపడ్డారా? సంతోషంగా ఉన్నారా? పిల్లలకు కానీ పసి పిల్లలకు కూడా ఏమండి ఏం లేదండి, అన్నం లేని పరిస్థితి ఏర్పడింది. ముసలోళ్ళైన యాకోబు ఎవరే రూబేనా కష్టపడ్డరా, కాస్త ధాన్యం అంటున్నాడు. ముసలి ప్రాణం ఆకలితో ఏమవుతుంది చెప్పండి? కొట్టుకులాడుతుందండి ముసలి ప్రాణం. రే పెద్దోడా, ఎవరిని? రూబేనా, పెద్ద కొడుకు. రే రూబేనా, ఈ పిల్లలకేం తెలుసురా నా కష్టమంతా, ప్రథమ సంతానం నీకు తెలుసురా, నేను ఎంత కష్టపడ్డానో. ఈ చిన్నడు బెన్యామీనికి ఏం తెలుసురా నేను ఎంత కష్టపడ్డానో, ఎంత శ్రమపడి ఏమండి మాంగారు దగ్గర లాభాల దగ్గర పనిచేసి 20 సంవత్సరాలు కంటికి నిద్ర దూరం అయిపోయింది. పగల ఎండకు రాత్రి మంచుకు తడిసిపోయి కన్నులకు నిద్ర దూరం అయిపోయి శరీరం అంతా క్షీణించిపోయాను. నా కష్టమంతా ఎవరికి తెలుసు? వాడికి తెలుసు, పెద్దోడికి. ఎందుకంటే అందరికంటే ముందు పుట్టాడు కాబట్టి వాడి తండ్రి యొక్క
శ్రమరే నా కష్టం నీకు తెలుసు. ఈ టైంలో తిండి లేకపోతుందిరా, కరువుతో ఉన్నానురా, అల్లాడిపోతున్నానురా, రేపు పట్టారంటే నేనా ఆ దేశానికి దర్చాల కట్టినాత్మలా ఉన్నాడు ఆ రాజుగారు. మీ చిన్నోడిని తీసుకెళ్తేనే కానీ నా ముఖం చూడొద్దు అంటున్నాడు. ఇలా ఉండే పరిస్థితి ఒరే బాబు ఎలా అలా వెళ్ళి పట్టినట్టు దురాలోచన కలిగిన వాడు ఎంత బాధపడతారు చూసారండి. ఇంకో విషయం చెప్పంటారా, దురాలోచన కలిగిన వారు వాళ్ళే కాదండి బాధపడుతుంటారు, తల్లిదండ్రులను కూడా ఏం చేస్తున్నారు ఇప్పుడు, తండ్రిని తల్లిని కూడా బాధపడుతున్నారు. పసిపిల్లలు డాడీ అన్నం ఆకలి అంటే ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని పరిస్థితి. వాళ్ళ దురాలోచన హీన దశకు తీసుకొచ్చింది. దేవుడికి స్తోత్రం చెబుతాం. ఏమంటే దురాలోచన మేము చేసింది తప్పే అని మాట్లాడుకో రే అలా చెప్ప నా మాట లేదు అంటున్నారు. వీళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటాం. దురాలోచన చాలా ప్రమాదం. అందుకే ఈ రోజున ఒక విశ్వాసి తిన్నగా ఎదగకుండా కారణం ఏంటి చెప్పండి, కొమ్ము. ఏంటో కొమ్ము? కొమ్మలు కాదండి. క్రైస్తవుడికి కన్నబడని, విశ్వాసులకు కన్నబడని దైవజనుడి మీద దురాలోచన, ప్రక్క సహోదరుడి మీద దురాలోచన, పాస్టర్ల మరో పాస్టర్ మీద దురాలోచన, ఇవన్నీ తొలగిపోవును గాక. యేసు నామములో కాని బూడిదగును గాక. బైబిల్లో ఒక వ్యక్తిని చూద్దాం. రెండవ పేతురు పత్రిక ఒక రెండు విషయాలు, ఇద్దరు వ్యక్తులను మనం చూసి రెండు వాక్యాలు చూసి ముందుకెళ్దాం. 2:15 అండి. రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 15 తిన్నని మార్గమును విడిచి బేయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించి అయితే తాను చేసిన అతిక్రమాన్ని బట్టి అతడు గద్దించబడెను. ఎలా అంటే నోరు లేని గర్ధాభము మానవ స్వరముతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. ఒక మంచి స్తోత్రం చెప్పండి. ప్రవక్త ఈయన ఎవరండి బాబోయ్? ఎవరండి ఈయన? అందరూ చెప్పట్లేదు. ఈయన ఎవరండి? ప్రవక్త. దేవుని నోరు, దేవుని చూపు. ప్రవక్త గారు తిన్నని మార్గమును విడిచి, దేని విడిచిపెట్టాడండి? సరైన దానిని విడిచిపెట్టేశాడు. అంటే ఏమొచ్చింది దీనికి? ఏమొచ్చిందండి? దురాలోచన. ఓ కొమ్మ మొలిసింది. ఏ కొమ్మ? మొక్కకు కొమ్ము మొలిసింది, దాన్ని నరికేశాడు. కానీ ఈయనకు వచ్చిన కొమ్ము మాత్రం ఏం చేయలేకపోడండి. ఎవరో రాజు వచ్చాడండి. ఆ రాజు కౌరు పెట్టాడు వీళ్ళకి, రే మా దేశానికి ఎవరో వేరే దేశం నుంచి మనుషులు వచ్చారు, వారిని శపించాలయ్యా. మీరు శపిస్తే వాళ్ళు శపించబడతారు, మీరు దీవిస్తే వాళ్ళు దీవించబడతారు. రెడ్డి బాబు అంటే దేవుణ్ణి అడుగుతాను అన్నాడు. చిత్రం చూడండి. దేవుడే అతని దగ్గరికి వచ్చి ఎవరో నీ ఇంటి దగ్గర అని అడిగాడు. ఆయన దేవుడే అతని దగ్గరికి వచ్చి రాత్రి నీ ఇంటికి వచ్చిన ఎవరంటే ఎవరు ఉన్నట్టండి చెప్పేది లేదు. వాళ్ళు ఆశీర్వదించబడిన వారు, నువ్వు వెళ్ళడానికి
ఇంకా కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తాను కొన్ని పెద్దోళ్ళు పంపించాడు. మళ్ళీ అడుగుతున్నాడు దేవుడు, సరే వీడి మనసులో ఏ ఆలోచన ఉందంటున్నారు? నేను వెళ్తాను, శపిస్తాను, బోల్డ్ బంగారం నాకు వస్తుంది, సంపాదన చాలా వచ్చేది, అలా శాపవచనాలు పలికితే చాలు నాకు చాలా కలిసి వచ్చేద్దని దురాలోచన తనకు ఉందండి. చెప్పండి, ఏ ఆలోచన అండి? దేవుడు అన్నాడు, దురాలోచన మంచిది కాదు బాబు, నరికేసుకుంటాను. చెప్పండి, ఆ కొమ్ము మంచిది కాదు నాన్న. ఆ కొమ్ము ఏం చేయాలి బాబు? నువ్వు నరుక్కోవడానికి మనసు లేదండి. అందుకే తిన్నని మార్గమును విడిచిపెట్టి ఏడు కుమారుడైన బిలాము పోయిన తప్పు మార్గంలో వెళ్ళాడు. అయితే అతడు గద్దించబడ్డాడు. ఎలా తెలుసా? నోరు లేని గాడిద మానవ స్వరముతో మాట్లాడి ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించింది. బిలాము దురాలోచనాపరుడు. తిన్నగా ఎదగాల్సింది పోయి వంకరగా వెళ్ళాడు. తిన్నగా నడాల్సింది పోయి వంకర దారిలో వెళ్ళాడు. బాగుపడ్డాడంటారా? చెప్పండి. ఆశీర్వదించబడ్డాడంటారా? మేలు పొందాడంటారా? మాట్లాడలేదు మీరు. ఏమ్మా, కలకాలం బ్రతికాడంటారా? ఆయన గురించి బైబిల్లో ఏముందో తెలుసండి. సోదెగాడైన బిలామును ఖడ్గముతో చంపిరి. అవునండి, సోదె ప్రవక్త అయిన బిలామును దేంతో చంపారంట? మాట్లాడలేదు మీరు. మీ మీద మీకున్న కొమ్ము, దురాలోచన అనే కొమ్ము మీరు నరుక్కోలేదనుకోండి, ఆ కొమ్ము మిమ్మల్ని నరికేద్ది. ఇందాక నన్ను తమ్మును తామే. ఇప్పుడు కొమ్ము ఎందుకన్నాను? పక్కళ్ళు పడవడానికి. గేతి కొమ్ము ఎందుకు? మాట్లాడండి బ్రహ్మి గారు. తెల్లారగట్ల దొంగతనంగా పేడ తీసేవాడిని పడవడానికి. అంతే కదండి. యజమానిని పొడుతుందా? ఏమంటే దాన పెట్టుమని పొడుతుందా? దాన పెట్టుమని పొడితే ఎలా ఉంటుంది? దానికి దానం అవుద్ది. మా నాన్నగారు గేది ఉండేదండి, చదకొట్టాడు రోజు నాకు బాగు. దాన్ని కట్టేసి కట్టేసో బాగుతున్నాడు. ఒరే పురిగాంకి గారు ఎందుకేమో వాళ్ళ కొడతాడంటే ఆయన సమాధానం తెలుసా? దీనికి తిండెట్టేది ఎవరో? నన్ను కొడుతుంది సార్. దానా పెట్టుకొని పడదండి. తెలంగాణ దొంగతనం వస్తారు, వాళ్ళు పడాలి. కానీ ఈ కొమ్ము మనలను మనమే ఏం చేసుకుంటున్నాం? దురాలు. ఎంత ప్రమాదకరమైందో. బిలాము దురాలోచనాపరుడు. అందుకే గాడిద మాట్లాడి బుద్ధి చెప్పింది. ప్రభు వెనకపోతానండి, నీ శబ్దమైతే అంటాడు మళ్ళీ దుర్మార్గుడు. దురాలోచన బిలాముకి ప్రాణం మీదకి తీసుకొచ్చింది. కత్తితో చంపబడ్డాడు, హత్య చేయబడిన వ్యక్తి అయిపోయాడు. మరొక వ్యక్తి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం ముగిస్తానండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. దైవజనుడైన పౌలు గారు ఓ ప్రాంతానికి వచ్చాడు, ఓ ద్వీపానికి వచ్చాడు. అక్కడ వాక్యాన్ని బోధిస్తున్నాడు. అక్కడ అధికారి ఉన్నాడట, సెర్కీ పౌలు అనే ఒక అధికారికి వాక్యం బోధిస్తున్నాడు. అక్కడే ఒక గారిడివాడు, బర్రయేసు అనే ఒక గారిడివాడు ఉన్నాడు. ఆ గారిడివాడు సెర్కీ పౌలు అనే అధిపతి దగ్గర ఉన్నాడు. 7వ వచనం 13:7. ఇతడు వివేకము కలిగిన వాడైన సెర్కీ పౌలు అధిపతి దగ్గర ఉన్నాడు. బర్యేస్ అనేవాడు. అతడు దేవుని వాక్యమును బోధిస్తున్న బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. సెర్కీ పౌలు అనే అధికారి బర్నబా అనే పౌలు గారిని పిలిచి, అయ్యా మీరు దేవుని మాటలు చెప్పండి అయ్యా అని పిలిపించుకుని వాక్యాన్ని బోధిస్తుంటున్నాడు.
అంటున్నాడు. ఆ పౌలు బర్నబా వాక్యాన్ని బోధిస్తుంటే సెర్గీ పౌలు విరుచు ఉండగా బర్యేస్ అనే ఎలుమనే పేరు కలిగినటువంటి ఆ యొక్క గాయనివాడు అధిపతిని విశ్వాసములో నుండి తొలగించాలని ప్రయత్నము చేసి దైవజనులను ఎదిరిస్తున్నాడు గారడీవాడు. బర్నబా పౌలుని ఏం చేస్తున్నాడండి? వీడు ఎదిరిస్తాడు. ఎందుకు? ఒక అధికారి వాక్యం వింటున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఒక అధికారి యేసయ్యను నమ్ముకుంటున్నాడు. ఇది వానికి కిట్టలేదు. మామూలు ప్రభు నమ్ముకుంటాడు, కెడుతున్నారా? మనం ఏమంటే అధికారం లేదు, ఆ తాడు బొంగరం లేదు, మనం గుడికొస్తుంటే అల్లేలియా గడేస్తున్నారు. అల్లేలియా దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా నోటంటే అల్లేలియా వచ్చినందుకు స్తోత్రం చెప్పట్లేదు. మీరు తెలియకుండానే వారు దేవునిని స్తుతిస్తున్నారు. ఒక్కోసారి కొంతమంది పాప వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారన్న ఆలోచన వాళ్ళకి మనం హేళన చేస్తున్నారు అనుకుంటున్నారు. పాపం దేవుని స్తుతిస్తున్నారు రా బాబు, నువ్వేం పెద్ద ఇబ్బంది ఏం పడకో, నువ్వు ఇలా అందించారు అల్లులి అంటున్నారు ఏమండి, నువ్వేం బాధపడకో, నిన్ను చూసి వారు దేవునిని స్తుతిస్తున్నారని సంతోషించి గంతులే. హల్లెలూయా. ఇప్పుడు సెర్గీ పౌలు గారికి వాక్యం చెప్తున్నారు పౌలయ్య గారు. బర్నబా పౌలు గారు వాక్యం చెప్తుంటే సెర్గీ పౌలుకి ఆయన విశ్వాసంతో అని ఆలోచిస్తుంటే ఈ గాయడివాడు పౌలు గారి యొక్క మాటలను బర్నబా మాటలను ఎదిరిస్తున్నాడు. ఎందుకు? అధికారిని విశ్వాసములో నుండి ఆ రోజు జరిగిన కార్యాలు ఈ రోజును జరుగుతున్నాయి. యేసు వచ్చే వరకు జరుగుతూనే ఉంటాయి. భయపడక్కర్లేదు, దిగులు పడక్కర్లేదు. అందరూ చేతులు ఎత్తిస్తోంది. చదవండి. ఇప్పుడు ఎలుమా అని పేరుకి అర్థం గాయడివాడు అని అర్థం. అందుకు పౌలు అనబడిన సౌలు దేవుని ఆత్మతో పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై అతని చేరి చూసి సమస్తమైన కపటముతో సమస్త దుర్మార్గతతో నిండినవాడా అపవాది కుమారుడా, సన్ ఆఫ్ డెవిల్, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ఈడేమో ఇందాక మనం చదివిన బిలాము గారేమో తిన్నని మార్గములను విడిచిపెట్టినవాడు. వీడెవరో తిన్నని మార్గముని చెడగొట్టేవాడు. బాగు చేసేవాడు తక్కువ. అమ్మా ఎవరు ఎక్కువ అండి? ఎవరు ఎక్కువ అంటే కుటుంబాన్ని బాగు చేసేవాడు తక్కువ అండి. కుటుంబం బాగుపడడానికి అలవాటు చేసుకోవలసిన అలవాట్లు తక్కువ. కుటుంబాలు చెడిపోవడానికి అనుకూలమైన అలవాట్లు అడగడానికి ఇలా లాగుతున్నాడు. ఈ పెదుగులా ఇలా లోపలికి కడుతున్నాడు. దుర్మార్గం ఇలా లాగుతూ రే సాగిపోతారని అప్పండి మొన్న ఆ పెద్ద ఇలా లాగుతుంటే రే పెద్దదైపోతారా బాబు అన్నాను. మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, లేకపోతే తలనొప్పిరా, ఇప్పుడు కొంచెం పెట్టరా నన్ను అప్పండి, నాకు కొంచెం పెట్టరా నన్ను చూసి. ఏమంటే సమాజము కుటుంబం పాడైపోయే అలవాట్లు ఏమైంది చెప్పండి ఎక్కువగా ఉన్నాయండి. వీడు ఈ గాయని వాడు బర్యేస్, ఆడి పేరు మళ్ళీ యేసు కూడా తగిలించుకున్నాడు. వీడు ఏ పేరండి? ఆడి పేరు ఏంటంట? యేసుబాబు పేరు పెట్టుకున్నాడు అండి. కొంతమంది యేసుబాబు పేరు పెట్టుకుని సార్ అమ్ముకుంటున్నారు. యేసుబాబు పేరు పెట్టుకుని వ్యభిచారం, యేసుబాబు పేరెట్టి ఏమండి ప్రభు వైన్స్ అంట. అంటే నా మందు షాప్ పేరు ఏంటండి? మందు కొట్టు బ్రాందీ షాప్ పేరు ప్రభు వైన్స్. మంచి ఒకడు చెప్పాడండి, క్రిస్టియన్స్ బ్రదర్స్ తాగండి అని ఏదో అడ్వర్టైజ్మెంట్ వచ్చిందంట. మరి మనోడు తాగుతున్నాడు కాబట్టి ఆడ అడ్వర్టైజ్మెంట్ కూడా పెద్ద తప్పేం కాదనుకున్నాను మనసులో. ప్రియ స్నేహితులారా, వింటున్నారా?
ప్రియ క్రైస్తవ దేవుని పిల్లలారా వింటున్నారండి. వీడు తిన్నని మార్గముని ఏం చేశాడు చెప్పండి? చెడగొట్టుటమ్మ. ప్రభువుని మీద చేయిస్తాడు, కొంతకాలముని గుడ్డరైపోతా అనగానే వాడు ఏమైపోయాడండి? గురుడ్డి వాడైపోయాడు. చేతులెత్తి స్తోత్రం చెబుదామండి. ఎవరైనా తను నడిపిస్తానేమో అని ఏం చేస్తాడటండి? నేను మరలా ఈరోజు నెత్తి రోజు కొట్టుకుని చెప్తున్నటువంటి వాక్యం ఏంటో తెలుసా? మీ దురాలోచన వలన బాగుపడిన వాడు ఎవడో లేడండి. దురాలోచన కలిగినటువంటి బిలాము కత్తితో చంపబడ్డాడు. దురాలోచన కలిగినటువంటి ఈ యొక్క గాయనివాడిన బరియస్సు గుడ్డోడైపోయాడు. దురాలోచన కలిగిన యోసేపు అన్నలు దిక్కులేక గోరు సంచము వస్తే దాన్ని అలాగే ఉంచుకుంటావా? నరికి ఏం చేద్దాం? దురాలోచన అనే కొమ్ముని ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు నరుకుతాం. ఏమంటారు మీరు? ఆమెనంటారు. మీకు ఇష్టమేనండి? చెప్పండి, మీకు ఇష్టమేనండి? అది అలమ్మ దురాలోచన అనే కొమ్ము నరుక్కోవడం మీకు ఇష్టమా కాదా? మీకు ఇష్టమైతే వాక్యం అనే ఖడ్గాన్ని పట్టుకోండి. వాక్యం అనే ఖడ్గంతో ఏం చేద్దాం? దురాలోచన అనే కొమ్ముని ఏం చేద్దాం చెప్పండి? మరి మాకు ప్రేమ ఎక్కువండి, దయ ఎక్కువండి, జాలి ఎక్కువండి. ఏమంటే మేము మరి మరీ మరి అంత కఠినత్ములము కావండి. మేము చాలా ప్రేమ. అర్థం లేదు. ఏమంటే మేము అంత కఠినాత్మం కాదండి అంటే మరి అంత కఠినాత్మం కాదండి మేము. అయ్యో మరి ఎంత దారుణం అండి అని మీరు అన్నారనుకోండి, అది నిన్ను చంపుద్ది, అది నిన్నే కొడుతుంది. అప్పుడు అయ్యో ఈ బాధపడక్కర్లేకుండానే ముందే దురాలోచన అనే కొమ్ముని ఏం చేద్దాం చెప్పండి? నిర్దాక్షిణ్యంగా అనండి. దయ, కరుణ, ప్రేమ ఈ పదాలన్నీ ఆ టైంలో మీ డిక్షనరీలోంచి ప్రక్కనెట్టి నరకండి. ప్రభు సహాయం చేస్తాడు. అప్పుడు మనం ఎలా కనబడుతుందో తెలుసా దేవునికి? నా ప్రియురాల నీవు తాళ వృక్షమంతా తిన్ననిదా. ఏంటండి ఎలా ఎలా మనం ఎలా కనబడదు చెప్పండి ఆయనకి? మనకున్న చిన్ని జీవితంలో తాళ వృక్షమంతా తిన్నగా బ్రతుకుదాం. వాక్యానికి విరోధంగా వచ్చిన దురాలోచనని కొమ్ముని ఏం చేద్దాం? బిలాము, చాలామంది ఉన్నారు అంటే వాళ్ళిద్దరిని జ్ఞాపకం చేస్తారు. బిలాము రెండవడు భార్య యేసు, వీళ్ళిద్దరు దురాలోచన అబ్బరు. వాడి కొమ్ములు నరకబడలేదు, చివరికి బాధపడ్డారు. మనం అలా ఉండొద్దు. దురాలోచనతో జీవించకుండా మంచి ఆలోచన కలిగి, దేవుని ఆలోచన కలిగి దేవుని కృపలో సాగిపోదాం. ప్రభు మనల్ని నడిపించునుగాక.